నమస్తే. నమస్తే. శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్యాలోని ఆ సంబరాలు వారి సంబరాల అంకురాన్ని అంటుంది. అప్పుడే మండల అక్కడికి వచ్చింది. ఆమెకు చాలా అసూయ కలిగింది. ఆ అసూయతో కైకేయి నిర్మల ఉదయాన్ని ప్రయత్నం చేయడానికి బయలుదేరింది. మీరు ఎంత చేసినా మా మందిరం ముందు తీసుకెట్టే రావి మందిరా నీకు నూరేళ్ళు. ఎందుకు అందరికి ఉడిగం చేయడానికి దయచేసి ఆమె పో మందిరా ఏమిటా రుచులు? ఎవరైనా పండుగ జరుపుకుంటున్నారా? నువ్వు నేను తప్ప ఊరంతా పండుగ. ఏమిటి విశేషం? అభిషేకం అంట. ఎవరికి అభిషేకం? అయిన వారికి నేనెందుకు వాపోతాను? కాని వారికి. కాని వారికా? ఇంకా మంచి చెప్పాలా? తెల్లగారితే మీ సమతి కొడుకు పట్టాభిషేకం అంట. మీ మగడు రాజ్యాన్ని కట్టకట్టేస్తున్నాడు. శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం. మందిరా ఈ చల్లని వేరే గురించి భాషలో చెప్పాలి. ఇదిగో నా రాముడికి నేనే మంగళ స్నానం చేపిస్తాను. మందిరా ఏం పౌరుషం పరుచుకొచ్చిందా? నువ్వు నమ్ముకున్న వారు ఏకమైన మోసం చేస్తుంటే రాని పౌరుషం. నేను నమ్ముకున్న ఈ ముసలి తప్పితే వచ్చిందా? మందిరా ఏమిటి నీకు జరిగిన అవమానం? ఒకవేళ రాముడు రాజవుతే కౌశల్యదేవి రజమాన్ అవుతుంది. నువ్వు ఆమెకు దాచారు. భరతుడు రాము పట్టు కావాల్సిందే. దుర్భాగ్యురాలు మరో మారు ఆ మాట పలికితే నీ నాన్నకు చిన్నకలై నేలపై పడుతుంది. రాముడు మా వంశానికి జ్యేష్ఠుడు, సద్గుణవంతుడు, ధర్మబద్ధుడు. శ్రీరాముడిని కళ్ళలో పెట్టుకుని ఈ చేతులతో పెంచాడు. వంశ ప్రతిష్టను సుప్రతిష్ట చేయడానికి అవతరించిన మహానుభావుడు రాజు కావడం మహారాజు వాంఛ. ప్రజల అభివృద్ధి అఖిల ఆ రోజు ఆ సంతానం కోసం నిన్ను పెళ్ళాడిన ఆ రాజు నీ కుమారుని పట్ట శక్తిస్తానన్న ఆ రాజు నన్ను మాట తప్పుతున్నాడేంటి? ఏ విషయమైన వచ్చి చెప్పాడు ఆ రాజు. రాముని పట్టాభిషేకం మనవసమే నా చెల్లో వేశాడా? ఏ పుణ్యకాలమైన నీతో వచ్చి ఆ సవ్వతి పట్టపురా బతమనమైన చేసిందా? ఆ రాముడి మా ఆశీర్వదించి వచ్చాడా? ఇది కుట్ర కాదా? పెంచిన ప్రేమ పక్కన పెట్టు. ఎప్పటికైనా కడుచుకుంటావాడే నీవాడు గడి కాలు చూచు. భావించిన ప్రతి మాట పైకకి ఉపాయం చెప్పలేదు. భరతుడికి వర్తమానం చేయాలి. అడిలో వెళ్ళి తల్లించుకోవాలి. లేదంటే రాముడు ఒక వేసుకున్నో లేదా రాను వేసుకున్నో చేస్తాడు. అది నా కొడుకు పట్టవలసినది కాదు. అది మీ సవతి కొడుకు పట్టవలసిన వాడు కట్టుకున్న పట్ట మన వాడు కట్టుకోవాలి. అది ఎలాగే? అది సాధ్యం. దేవాసురేతుల్లో నీవు రావానికి మహారాజు నీకు 2 వరాలు ఇచ్చాడు. గుర్తుంది. అవి ఇప్పటి వరకు కోరుకోలేదని గుర్తుంది. నేను కోరుకుంటా. మొదటి వరంగా భరతుడి పట్టాభిషేకం, రెండో వరంగా శ్రీరాముడి పద్మాలకి రాజనే వాసం. పుట్టింది లసించారు. మీకు తెలుసు కదా? ఇలా కైకేయి మందరసు